మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి 10వ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో అయితే ఉద్యోగాలు పడడం జరిగింది ఫ్రెండ్స్. సెక్యూరిటీ అసిస్టెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ 2025. దీనికి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది, www.mha.gov.in ఆర్ www.ncs.gov.in. సో శాలరీ వచ్చేసరికి మనకి 21,700 నుంచి 69,100 వరకు కూడా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చి 17/8/2025. మనకి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అలాగే ఏజ్ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కేటగిరీ అన్రిజర్వ్డ్ వచ్చేసి 53 వేకెన్సీస్, 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో 12 వేకెన్సీస్, 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25 వేకెన్సీస్, 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18 వేకెన్సీస్, 18 నుంచి 32 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7 వేకెన్సీస్, 18 నుంచి 32 సంవత్సరాలు ఉండాలి. టోటల్ వచ్చేసి 115 పోస్టులు అండి. ఏజ్ క్రైటీరియా వచ్చి 17/8/2025 నాటికి ఈ ఏజ్ క్రైటీరియా అనేది ఉండాలి. సో లేట్ చేయకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీగా ఉండాల్సింది 10th క్లాస్ అనేది ఉండాలి. దాంతోపాటుగా డొమైసైల్ సర్టిఫికేట్, అంటే మనం ఆ స్టేట్లో నివసిస్తున్నట్టు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్, అంటే మనం రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఏపీ వాళ్ళకి, సో తెలుగు అయితే కంపల్సరీగా రాయడం, చదవడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం అనేది వచ్చి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది, సో ఇది ఉంటే ప్రిఫరబుల్ చేస్తారు, మనల్ని ప్రిఫర్గా తీసుకుంటారు. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటెలిజెన్స్ వర్క్, ఇంటెలిజెన్స్ వర్క్లో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మనల్ని ప్రిఫర్ చేస్తారనమాట. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది చూడండి. టైర్ 1, టైర్ 2, టైర్ 3 3 స్టేజ్ల్లో ఉంటుంది. సో టైర్ 1లో ఏముంటుంది, డిస్క్రిప్టివ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో జనరల్ అవేర్నెస్, అలాగే క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, న్యూమరికల్ ఆర్ అనలిటికల్, లాజికల్ అబిలిటీ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్. సో 100 మార్కులకి అయితే మనకి టైర్ 1 ఉంటుంది, 1 అవర్ అయితే టైం ఉంటుంది. అలాగే టైర్ 2 రిటన్ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్ టెస్ట్ అనమాట. ఇది మనకి ట్రాన్స్లేషన్ ఆఫ్ ఏ ప్యాసేజ్ ఆఫ్ 500 వర్డ్స్ ఫ్రమ్ ఆప్టెడ్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అనమాట. అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్కి తర్జుమా చేయాలి 500 వర్డ్స్ని. అది మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రిటన్ ఎగ్జామ్. సో ఇది 50 మార్క్స్కి 1 అవర్ టైం. అలాగే దాని తర్వాత ఈ 2 క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్, దానికి 50 మార్క్స్. అలాగే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు దగ్గరలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, 1/4 మార్క్ ఉంటుంది. అంటే 4 తప్పులకి 1 మార్క్ అనేది పోతుంది. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ టైర్ 1 ఎగ్జామ్లో ఎలా ఉంటాయో చూడండి. 100 మార్క్స్కి కదా, సో అన్రిజర్వ్డ్ 30 రావాలి, ఈడబ్ల్యూఎస్ 30 రావాలి, ఓబీసీ 28 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 25 రావాలి. సో ఇవి కట్ ఆఫ్. సో కట్ ఆఫ్ బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు టైర్ 2కి 1:10 రేస్లో. అంటే 10 వేకెన్సీస్, ఒక వేకెన్సీకి 10 మందిని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే టైర్ 2 ఎగ్జామ్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలంటే 20 అవుట్ ఆఫ్ 50, అంటే 50 మార్కులు పెడతారు కాబట్టి అందులో 20 మార్క్స్ అనేవి కంపల్సరీ రావాలి. ఇంటర్వ్యూ అనేది మనకి టైర్ 2 తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూకి ఒక పోస్ట్కి 5 మందిని చొప్పున 1:5 రేషియోలో అనేది పిలవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా అయిపోతే మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఉద్యోగంలోకి అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేయాలంటే మనకు ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది, www.mha.gov.in ఆర్ www.ncs.gov.in. లాస్ట్ డేట్ వచ్చి 17/8/2025. ఎగ్జామినేషన్ ఫీ ఎంత, మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 650 రూపాయలు. ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే ఫీమేలు, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 550 రూపాయలు అనేది ఫీజు అనేది ఉంది. సో ఈ ఫీజుని ఎలా పే చేయాలి, డెబిట్ కార్డ్స్ అంటే రూపే, వీసా, మాస్టర్ కార్డ్, మ్యాస్ట్రో, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఎస్బీఐ చలాన్ ద్వారా కూడా పే చేయొచ్చు. బట్ ఏంటంటే మనం ఆన్లైన్లో పే చేసుకోవడమే బెస్ట్ ఫ్రెండ్స్. చలాన్ అనేది టైం లేట్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, మనం ఆన్లైన్లో ఎంటర్ చేసేటప్పుడు మన డీటెయిల్స్ అనేది పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మన మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. ఒకవేళ మెయిల్ ఐడి లేకపోతే కనుక మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోండి. సో మనకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది మన దగ్గర అయితే ఉండాలి. సర్టిఫికేట్ ఆర్ మార్క్ షీట్
పెర్టైనింగ్ టు క్లాస్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది మన దగ్గర డీటెయిల్స్ ఉండాలి. అది మన దగ్గర పెట్టుకుని ఆన్లైన్లో అప్లై చేయాలి. అలాగే మనకి ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ కూడా ఉంటే కనుక అవి కూడా మన దగ్గర పెట్టుకుని ఆన్లైన్లో అప్లై చేయాలి. అందులో డీటెయిల్స్ అనేవి మనం ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. కాబట్టి చూడండి, ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ ఒకటి ఇవ్వాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 100 to 20 KB ఇన్ జేపీజీ ఆర్ జేపీఈజీ, 35mm ఇంటూ 45mm అనేది ఉండాలి. అది మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. 100 to 200 KB. స్కాన్డ్ సిగ్నేచర్ చూడండి, షుడ్ బి 80 to 150 KB జేపీజీ ఫార్మేట్. మన సిగ్నేచర్ అనేది స్మాల్ లెటర్స్లో పెట్టాలి ఫ్రెండ్స్. అలాగే బ్లాక్ ఇంక్ పెన్ యూజ్ చేయాలి, వైట్ పేపర్ మీద పెట్టాలి. వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్. సో మనకి ఆధార్ కార్డ్ ఏమైనా ఉంటే కనుక అది కూడా మన దగ్గర పెట్టుకోవాలి. ఆన్లైన్లో డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి మనం ఆ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి. అలాగే హెల్ప్ డెస్క్, ఇక్కడ మనకి ఏదైనా క్వైరీస్ వచ్చినాయి అనుకోండి ఆన్లైన్లో చేసేటప్పుడు ఫోన్ నెంబర్ అనేది ఇచ్చారు, 02261087512. అది కూడా టైమింగ్స్ ఇచ్చారు, మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 6 PM, మండే టు సాటర్డే మధ్యలో మాత్రమే. మనకి ఏదైనా ఆన్లైన్లో క్వైరీస్ వస్తే కనుక వాళ్ళకి ఫోన్ చేసి మన డీటెయిల్స్ అనేవి చెప్పి మన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి, ఒకవేళ మన ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగానే మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసుకోండి, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అనేది 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి. ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, ఒకవేళ మనం పాస్ అయితే ఇంటర్మీడియట్ ఉంటే మనం ఇంటర్మీడియట్ పెడతాం, లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. 10th క్లాస్ ఉంటే 10th క్లాసే పెడతాం. ఒకవేళ డిగ్రీ ఎవరైనా క్వాలిఫై అయ్యారు అనుకోండి, హైయెస్ట్ వాళ్ళ డిగ్రీ అనుకోండి, వాళ్ళ డిగ్రీ కూడా మార్క్ లిస్ట్ సబ్మిట్ చేస్తారు. అలాగే ఓబీసీ సర్టిఫికేట్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ఓబీసీ వాళ్ళు పెట్టాలి. ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పెట్టాలి. ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. ఎన్ఓసి అంటే ఆల్రెడీ ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక న్యూ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అలాగే మన ఫోటోగ్రాఫ్స్ అనేవి ఏదైతే మనం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామో అవే ఫోటోగ్రాఫ్స్ మన ఉద్యోగం వచ్చేంత వరకు కూడా సేమ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి మన దగ్గర ఉండాలి. డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఆ స్టేట్కి సంబంధించిన వారై ఉంటారు కాబట్టి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఏదైనా ఉందనుకోండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, విడోస్ కానీ, డైవర్స్ ఉమెన్ కానీ, సో స్పోర్ట్స్ పర్సన్ కానీ ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి ఆ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా చూపించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి ఆన్లైన్లో ఎలా అప్లోడ్ చేయాలి, మనం ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఎలా పెట్టాలి ఏంటంటే చూడండి, మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది, www.mha.gov.in. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ని లింక్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ లింక్ మనం కాపీ చేసి అడ్రస్ బార్లో పేస్ట్ చేస్తే డైరెక్ట్గా లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ SAR EXE ఇన్ IB. సో ఇక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా లింక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ లింక్ వచ్చిన తర్వాత ఈ లింక్ని కూడా మనం కాపీ చేసి మనకి ఏదైతే అడ్రస్ బార్ ఉందో అడ్రస్ బార్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసినప్పుడు ఆ లింక్ ద్వారా మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలాగైతే వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 2 రకాలు ఉన్నాయి, రిజిస్ట్రా, లాగిన్. రిజిస్టర్ అంటే ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళకి రిజిస్టర్ క్లిక్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే కనుక లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ ID పాస్వర్డ్ అడుగుతుంది. సో మనం రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లింక్స్ కూడా వస్తాయి కిందన. అంటే 2 రకాలుగా మనం పెట్టచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం డౌన్లో స్క్రోల్ చేస్తే సో మనకి ఈ విధంగా కూడా వస్తుంది. డైరెక్ట్గా ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేసినా పర్వాలేదు. లేదు అంటే రెండో విధంగా ఏంటంటే ఇక్కడ మనకి జనరల్ లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ చూడాలంటే కనుక సో ఇక్కడ క్లిక్ చేస్తే మొత్తం ఇప్పటి వరకు నేను చెప్పిన నోటిఫికేషన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ ఉంటాయి ఆస్క్డ్ క్వశ్చన్స్. అలాగే ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్. సో ఇక్కడ లాగిన్ అవ్వాలంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకవేళ రిజిస్టర్ అవ్వాలంటే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుంటుంటే క్లిక్ హియర్ నొక్కాలన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ నేము, రిజిస్ట్రేషన్లో ఏముంటాయి, మన యొక్క పూర్తి పేరు ఎంటర్ చేయాలి. మనకి 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏదైతే నేమ్ ఉందో సో అదే పేరు యాజ్ టీజ్గా నేమ్ అనేదిగా ఎంటర్ చేయాలి. అలాగే ఫోన్ నెంబర్, మెయిల్ ID. సో ఇవైతే మన రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇవి కంపల్సరీగా కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్.
సో అవి నెక్స్ట్ వచ్చేసి ఆ రిజిస్ట్రేషన్లోనే మనం ఏ స్టేట్ వాళ్ళం అంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయాలి. అలాగే కేటగిరీ ఏంటి, అన్రిజర్వ్డా, ఓబీసీయా, ఎస్సీ ఎస్టీ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. పోస్ట్ నేమ్ ఏంటి మరి, మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నాం ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది ఆటోమేటిక్గా, ఒకటే ఉంది కాబట్టి ఒకటే వస్తుంది. అలాగే పోస్ట్ కోడ్, సో అందులో ఏ కోడ్కి ఏ పోస్ట్కి అప్లై చేస్తాం అనేది కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ ఒకటి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే జనరేట్ ఓటీపీ, మన ఫోన్ నెంబర్కి అనేది ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ డిక్లరేషన్ కూడా ఉంది, ఐ అగ్రీ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది. దాని కింద క్యాప్చా అనేది ఒకటి ఉంటుంది, క్యాప్చా ఒకటి టైప్ చేస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు. ప్రాసెస్లో ముందుకు వెళ్ళిన తర్వాత ఒకవేళ మనం లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది మన ఫోన్ నెంబర్కి మెయిల్ ఐడికి వచ్చింది అనుకోండి, మళ్ళీ లాగిన్ అవ్వాలనుకోండి, సో లాగిన్ మీద క్లిక్ చేస్తాం. ఆల్రెడీ మీకు ముందు చెప్పిన దాంట్లో లాగిన్ అనేది ఎక్కడ చేయాలని చూపించాను కదా, సో ఆ లాగిన్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా టైప్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా మన నెక్స్ట్ ప్రాసెస్ కూడా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అలాగే ఒకవేళ పాస్వర్డ్ ఎవరైనా మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ కొడతారు. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే పాస్వర్డ్ని చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేసి మన పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇది ఎక్కడ చేయాలంటే ఎడ్జ్ క్రోమియం ఆర్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ వెర్షన్ 93 to 110 ఆర్ గూగుల్ క్రోమ్ వెర్షన్ 88 to 111 ఆర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెర్షన్ 87 to 110. అలాగే ఆండ్రాయిడ్ అయితే వెర్షన్ 4.0 అండ్ అబోవ్, ఐఓఎస్ అయితే వెర్షన్ 9 అండ్ అబోవ్. సో ఇలాగైతే ఉంటే మనకి ఫాస్ట్గా అనేది అవడం జరుగుతుంది, లేదంటే అవ్వదు ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. సో ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావాలంటే కనుక ముందుగానే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.